ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు 64 కళలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ దివిజ బర్త్డే సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నానన్నమాట. మా ఇంట్లో సెప్టెంబర్ వచ్చిందంటే ఫుల్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సగం మంది బర్త్డేస్ అన్నీ సెప్టెంబర్లోనే ఉన్నాయన్నమాట. ఇది అయితే దివిజ బర్త్డే వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ పెడుతున్నాను. అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఇది సెప్టెంబర్ 24th దివిజ బర్త్డే. అండ్ ఆ రోజు మార్నింగ్ ఇలా అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ రాకతో దివిజ బర్త్డే స్టార్ట్ అయ్యింది. అండ్ అమ్మ నాన్న వస్తున్నారంటే ఊరికే రారు కదా, పైగా ఈ మధ్య పొలంలో పండినవన్నీ తీసుకొస్తూ ఉన్నారు, పంపిస్తూ కూడా ఉన్నారు అప్పుడప్పుడు. సో అమ్మ ఇలా కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. మార్నింగ్ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి దానికన్నా ముందే బేబీని ఇలా రెడీ చేసి గుడికి పంపించాను. సో డే అంతా మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పి మార్నింగే బాబా గుడికి పంపించాను. అండ్ ఈ గుడి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను పాత వీడియోల్లో చాలాసార్లు పెట్టాను. మన ఇంటి దగ్గరలో బాబా మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని రమ్మని చెప్పాను. సో కృష్ణ అండ్ నాన్న ఇద్దరు కలిసి దివిజాని తీసుకొని టెంపుల్కి వెళ్ళారు. పిల్లలకి బర్త్డే అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే మంచిగా కొత్త బట్టలు వేసుకొని చాక్లెట్స్ టీచర్స్కి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. దివిజ అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది. దిస్ ఈజ్ హర్ 7th బర్త్డే. అయితే స్కూల్లో ఒకటి అప్రిషియబుల్ థింగ్ ఏంటంటే స్కూల్లో చాక్లెట్స్ నాట్ అలౌడ్ పిల్లలకి. జలుబు ఎక్కువగా చేస్తుంది అని స్కూల్లో పిల్లలకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ చిన్నగా పెన్సిల్స్, ఎరేజర్స్, క్రేయాన్స్ ఇట్లాంటివి ఏవైనా పంపించమని చెప్పారు. దివిజ వాళ్ళ స్కూల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, స్కూల్కి టైంకి రావడానికి, హోంవర్క్ త్వరగా ఫినిష్ చేయడానికి, లంచ్ బాక్స్ ఫినిష్ చేయడానికి ఇలా ఎంకరేజింగ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఎవ్రీ వీక్ స్టార్ ఆఫ్ ద వీక్ అని ఒక చైల్డ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పేరెంట్స్ కూడా స్కూల్కి పిలిచి పేరెంట్స్ ముందు ఆ సర్టిఫికేట్ ఇస్తారనమాట. కరెక్ట్గా బర్త్డే రోజే దివిజాకి స్టార్ ఆఫ్ ద వీక్ ఇస్తున్నామని చెప్పి ముందు రోజు కాల్ చేశారు. సో ఇలా స్కూల్కి వెళ్ళాము దివిజ కోసం. క్లాస్లోకి వెళ్ళంగానే పిల్లలు అందరూ లేచి నించొని గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేశారు. ఆ దీర్ఘం విని ఎన్నేళ్ళో అయింది కదా, అసలు మనం కూడా చిన్నప్పుడు అలాగే గుడ్ మార్నింగ్ చెప్పమంటే ఇలా దీర్ఘం తీసి చెప్తాము. అండ్ అలాగే టీచర్ కూడా సర్టిఫికేట్ ప్రజెంట్ చేసి దివిజ గురించి కొన్ని లైక్ ఎవ్రీ పేరెంట్స్ మీటింగ్లో వింటూ ఉంటాను, బట్ స్పెషల్గా చెప్పారు చాలా క్వైట్ అండ్ కామ్ అని. ఇలా యాక్టివ్గా ఉండడం చూసి దివిజ వాళ్ళ టీచర్ అయితే సర్ప్రైజ్ అనమాట. దివిజ గొడవ కూడా చేస్తుందా అని. స్కూల్లో ఒకలాగా ఇంట్లో ఒకలాగా బిహేవ్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పిల్లలందరూ అలాగే క్రౌడ్లో ఒకలాగా ఉంటారు, పేరెంట్స్ ముందు ఒకలాగా ఉంటారు. టీచర్ చాలా ఎంకరేజింగ్గా పాపని అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి, చాలా యాక్టివ్ అండ్ తొందరగా నేర్చుకుంటుంది అని చెప్పి చాలాసేపు చెప్పారు. అండ్ పేరెంట్స్ని కూడా అడిగారనమాట, ఏమన్నా మాట్లాడండి మీ పాప గురించి అని. యాక్చువల్లీ దివిజ అయితే చాలా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఇలా స్టార్ ఆఫ్ ద వీక్ లాస్ట్ వీక్ ఎవరికో ఇచ్చారు, నాకు కూడా రావాలి అంటే నువ్వు నన్ను టైంకి పంపించాలి అని చెప్పి దివిజానే నన్ను ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే మా పేరెంట్స్ ముందు ఇస్తారమ్మా సర్టిఫికేట్, అప్పుడు నువ్వు కూడా స్కూల్కి రావచ్చు అని. సో చాలా హ్యాపీ అనిపించింది. కృష్ణ ఫేస్లో చూసారు కదా, ప్రౌడ్ మూమెంట్. దివిజ ఫ్రెండ్స్కి ఈవినింగ్ స్నాక్ పార్టీతో పాటు స్పెషల్ ఫ్రెండ్స్ అండ్ గెస్ట్కి ఇలా డిన్నర్ అరేంజ్ చేశాము. డిన్నర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఒక 18 to 19 మెంబర్స్కి నేను డిన్నర్ ఇంట్లోనే చేశాను. చికెన్, చపాతీ అండ్ దెన్ మన బగారా రైస్ అలాంటివి అమ్మ హెల్ప్ చేశారు మోస్ట్లీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ ఇద్దరు నైబర్స్. చాలా ఏళ్ల తర్వాత నేను ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర ఎలా ఉన్నానో నేను వీళ్ళిద్దరి దగ్గర అలా ఉంటానన్నమాట. నో ఫిల్టర్స్, నో మాస్క్. కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎంత ఫ్రీగా ఉండేదాన్నో అలా ఉంటాను. వాళ్ళు కూడా ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. చేస్తూ నాకు ఏమనిపించిందంటే ఇది బర్త్డే సెలబ్రేషన్ కన్నా ఇదేంటో చపాతీ కాంపిటీషన్ లాగా అనిపించింది. అమ్మ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయడం వల్ల హడావిడి లేకుండా టైంకి నేను అన్నీ ప్రిపేర్ చేయగలిగాను. నేను చేయగలిగానని చెప్పటం కన్నా పాపం వాళ్ళే చేశారు అన్నీ. చపాతీలు చేయటంలో నేను ఎక్స్పర్ట్ అని నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని, కానీ ఇలా మా ఫ్రెండ్ని చూసిన తర్వాత నేను ఎంత ఎక్స్పర్టో నాకు అర్థమైంది. వీళ్ళందరూ నాకన్నా సూపర్ ఫాస్ట్గా ఉన్నారు.
ఇంత వంట చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కిచెన్ అంతా మెస్సీగానే ఉంటుంది. ఆ నెక్స్ట్ డేకి కానీ అది క్లియర్ అవ్వలేదన్నమాట. దివిజ కోసం ఈ డ్రెస్ అయితే నేను మింత్రాలో ఆర్డర్ పెట్టాను. హెవీ ఫ్రాక్స్ అలాంటివి అయితే గుచ్చుకుంటున్నాయని చెప్పి ఒక్కసారి కూడా సరిగ్గా వేసుకోవట్లేదు. ఒక్కసారి అట్లా అరిచి వేస్తామా నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా ముందుకేస్తారు, ఆ డ్రెస్లన్నీ వేస్ట్ అవుతాయని ఇట్లా సింపుల్గా గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పి ఇలాంటి డ్రెస్ ఆర్డర్ పెట్టాము. అండ్ ఇంకా ముందు రోజు నుంచే దాని హడావిడి చూడాలి, పింక్ కలర్ మ్యాచింగ్ కావాలి కావాలి అని ముందు రోజు గాజులు, హెయిర్ బ్యాండ్స్ వాటి కోసం వెళ్ళాము. అండ్ ఆ వాచ్ చూసారా, ఆ వాచ్ అయితే మా ఫ్రెండ్ దగ్గర అడిగి మరీ గిఫ్ట్ కొనిచ్చుకుంది. అది మా అమ్మ నాన్న అయితే దివిజాకి 7th బర్త్డే కుదిరింది రావడానికి, బర్త్డే రోజున. నార్మల్ డేస్లో హాలిడేస్లో కలుస్తూ ఉంటాం కానీ బర్త్డేకి వచ్చేవారు కాదు, అంటే కుదరదు ఆ టైంకి, అట్లా అయిపోయింది. 7th బర్త్డేకి ఇప్పుడు ఇలా కుదిరిందనమాట. అండ్ దివిజ అయితే చాలామంది ఫ్రెండ్స్ని చూసి, అంటే అపార్ట్మెంట్లో జరిగే బర్త్డే పార్టీస్ని చూసి నా బర్త్డే కూడా పార్టీ హాల్లో చేయండి అని చెప్పారు. అది చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో ఉంది దాని బర్త్డే అని. ఇంకా పార్టీ హాల్లో అరేంజ్ చేసాము. కృష్ణ ఆఫ్టర్నూన్ అంతా ఇట్లా బెలూన్స్ కడుతూ పైన ఉన్నారు అండ్ నేను కింద అంతా వంట పనిలో ఉన్నాను. ఈవినింగ్ పిల్లలందరూ ఇలా గ్యాదర్ అయ్యారనమాట. ఒక సైడ్ కృష్ణ అండ్ నాన్న ఇద్దరు కలిసి అలా బెలూన్స్ అరేంజ్ చేస్తూ ఉంటే నేను ఇంకొక సైడ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఉన్నాను. వంట ఫినిష్ చేసుకొని నేను అమ్మ రెడీ అయ్యి పైకి వచ్చే లోపే పిల్లలైతే చాలా వెయిట్ చేస్తున్నారు, ఆంటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. దివిజ వాళ్ళ ఏజ్ పిల్లల కన్నా అది చిన్న పిల్లలతోనో లేకపోతే దానికన్నా పెద్ద పిల్లలతోనే ఎక్కువ ఆడుతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఒక బ్యాచ్ అంతా అట్లా ఫామ్ అయ్యి అపార్ట్మెంట్ అంతా గోలగోల చేస్తుంటారు. 1.5 అవర్ అంతా అట్లే ఉంటుంది, ఈవినింగ్ అవర్స్. ఆ బ్యాచ్ అందరూ ఈరోజు పార్టీలో అటెండ్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా నన్ను, నేను ఏదో బిజీగా అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నాను, నిజంగానే ఏదో పని చేస్తున్నానని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. కెమెరా అమ్మ చేతిలో పెట్టి వీడియో తీయమని చెప్పి నేను అటు ఇటు తిరుగుతూ పార్టీ అంతా నేనే చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాను అంతే. ఈ వీడియో కనుక భవేష్ చూశాడంటే చేయండి, మీరు చేయండి, దివిజకైతే ఎంతైనా చేస్తారు. యాక్చువల్లీ వాడు అన్నాడు కూడా ఆ మాట, అరే నీకు కూడా చేశాంరా, నీకు చిన్నప్పుడు గుర్తులేదు అని చెప్తే ఇంకా వాడు వెండు. వాడు హాస్టల్ నుంచి వచ్చాక వాడి పాత బర్త్డే వీడియోస్ అన్నీ చూపిస్తే కానీ వీడియోస్ ఫొటోస్ వాడు నమ్మడు. యాక్చువల్లీ ఎవ్రీ బర్త్డేకి నేను బర్త్డే టైంకి ఫ్యామిలీ గ్రూప్లో అందరికీ వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటాను. కానీ ఈసారి ఏమైందంటే అమ్మ నాన్న వచ్చారు కదా అని నేను మిగతా వాళ్ళని మర్చిపోయాను. అన్న అయితే నువ్వు కాల్ చేస్తావేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను, కాల్ చేయలేదేంటి, అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇంకా మర్చిపోయావులే అని అన్నారు. నిజమే అనిపించింది. పిల్లలకి జస్ట్ కేక్ కటింగ్ అని చిన్న స్నాక్ పార్టీ కాబట్టి పార్టీ హాల్లో పెట్టడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇల్లంతా మెస్ అవ్వకుండా ఉంటుంది. ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ డబుల్ టైం క్లీనింగ్ చేసుకోకుండా ఈ చిన్న పార్టీ హాల్లో పైన అయిపోతే కింద డిన్నర్ పెట్టుకోవచ్చు అని. ఇలా గెస్ట్లు అందరూ వస్తున్న టైంలో ఇంకా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి కదా, కేక్ చూడంగానే వాళ్ళు అస్సలు ఆగరు. అందరికీ బెలూన్స్ ఇస్తూ బ్లూటూత్లో సాంగ్స్ పెడితే పిల్లలు డాన్స్ వేస్తూ ఉన్నారు. చెప్పా కదా, దివిజ ఏజ్ వాళ్ళకన్నా దివిజ కన్నా పెద్దవాళ్ళు లేకపోతే దివిజ కన్నా చిన్నవాళ్లే ఉంటారు దానికి ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి ఇలా గైడ్ చేస్తూ ఉంటే దివిజ డాన్స్ వేస్తూ ఉంది. యాక్చువల్లీ ఇది డాన్స్ అనటం కన్నా ఏంటో కాళ్ళు చేతులు అటు ఇటు మూవ్ చేస్తుంది. ఎంతైనా పిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతారో, ఎంత హ్యాపీ అవుతారో, చిన్న చిన్న మూమెంట్స్ చాలు వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవ్వడానికి. దివిజ అయితే 100 టైమ్స్ చెప్పు ఉంటుంది ఐఎమ్ సో హ్యాపీ అని. ఇన్ఫ్యాక్ట్ నేను కిట్టు కూడా చాలా హ్యాపీ. అండ్ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతే మళ్ళీ ఇంకా ఇవన్నీ ఉండవన్నమాట. బర్త్డే పార్టీస్ కానీ వాళ్ళకే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, పెద్ద అయిపోయాం కదా ఏం పార్టీ చేసుకుంటాము అని. సో చిన్నప్పుడే ఇంకా ఇలా ఉంటుంది. బర్త్డే పార్టీలో మనం బర్త్డే గర్ల్ గిఫ్ట్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా బర్త్డేకి వచ్చిన పిల్లలందరూ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు అండ్ పిల్లలందరూ ఇంటికి వెళ్తూ ఆంటీ వేర్ ఈజ్ మై రిటర్న్ గిఫ్ట్ అని అడిగారు. అరే నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పాను. సో ఈ ఇయర్ అయితే రిటర్న్ గిఫ్ట్ కొనాల్సి వచ్చింది. అది చిన్న పెన్సిల్ ముక్కే అవనివ్వండి, వాళ్ళకి అదో తుప్తి. ఇంక ఇలా ఆంటీ వాళ్ళు వచ్చారు, మెయిన్ ఆంటీ వాళ్ళ కోసమే వెయిట్ చేశాము. వీళ్ళు వచ్చి డాడీ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు. 2020లో రిటైర్ అవుతున్నప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఆ డిపార్ట్మెంట్కి అంకుల్ వచ్చి హెడ్ అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్, చాలా క్లోజ్. వీళ్ళు బెంగళూరులోనే ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అదంతా స్టార్ట్ చేశాము.
పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ చూడండి, వీడి పక్కన ఎక్కడో ఆడుతుంటే నేను రారా కేక్ కట్టింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పకుండా కామన్ కట్ ద కేక్ అని చెప్పాను. అంతే పరిగెత్తుకుంటూ వచ్చి దివిజ చేతిలో నైఫ్ లాక్కొని కట్ చేయడానికి ట్రై చేశాడు. దివిజ హడావిడైతే చూడాలి, ఇంక అందరు ఫ్రెండ్స్ని రండి రండి అని పిలుచుకుంటూ దాని ఎగ్జైట్మెంట్ అసలు. కేక్ కటింగ్ తర్వాత పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. పార్టీ హాల్లో ఈవినింగ్ టైంలో కాబట్టి ఇంకా టెర్రస్ అంతా ఖాళీ ఉంటుంది కదా, టెర్రస్ చాలా చల్లగా గాలి వస్తుంది, పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. వీక్ డే అవ్వడం వల్ల కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది రాలేకపోయారు. ఇద్దరు వచ్చారు, ఒకరు వచ్చి మన ఇంటికి దగ్గరలోనే ఉంటారు అండ్ ఇంకొకళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా, మీటింగ్స్ అవన్నీ ఫినిష్ చేసుకొని వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:38 అయిపోయింది. ఈ పార్టీ ఫినిష్ చేసుకొని కిందకి వెళ్ళి డిన్నర్ కూడా చేసాము అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్. చాలా హ్యాపీ ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ అండ్ దివిజ కూడా చాలా హ్యాపీ. 100 టైమ్స్ చెప్పిందో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అని. దివిజ అయితే ఒక్కరిని కూడా మర్చిపోకుండా అందరికీ కేక్ పెట్టింది. బర్త్డే పార్టీ అయిపోగానే బర్త్డే గర్ల్ కానీ బాయ్ కానీ చేసే పని ఏంటి, గిఫ్ట్స్ ఓపెన్ చేస్తా అని గొడవ అనమాట. కాదు, అది అన్బాక్సింగ్ వీడియో చేద్దాము, ఇంకో వీడియో చేద్దాము అని చెప్పి ఇంకా చాలా కష్టం మీద దివిజని ఒప్పించి 1 డే పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతాను నేను మీకు. దివిజకి అందరూ అపార్ట్మెంట్ నుంచే ఫ్రెండ్స్ వచ్చారు, ఒకే ఒక్కరు స్కూల్ ఫ్రెండ్ అనమాట తిను. ఇది దివిజ బర్త్డే వ్లాగ్. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.